నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు కార్మికుల కష్టాలని, కన్నీళ్ళని, బాధల్ని ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో 30-31 తేదీల్లో భారీగా ధర్నా కార్యక్రమాలని కలెక్టర్ ఆఫీసుల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో మేము నిర్వహించాం. దీనికి కారణం ఏమంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలి. రిటైర్మెంట్ అనేది 60 ఏళ్ళు కాదు, 62 ఏళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఏ రకంగా ఉందో అదే రకమైనటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాలు చేశాం. ఈ ధర్నా సందర్భంగా అనేక ఆటంకాలని ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. మేము కోరేది ఏమనంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని ఎందుకు అమలు చేయరు అని చెప్పి మేము అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం ద్వారా ఒక్కో కార్మికుడికి కనీస వేతనం కింద 26,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని అమలు చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అమలు చేయండి అంటే ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా నిన్న భారీ సంఖ్యలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన వాళ్ళు, విఓఏలు, ఆర్పీలు ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు 26,000 కనీస వేతనం కోరుతూ. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం సీరియస్గా వ్యవహరించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలని మానుకొని కార్మికుల గురించి ఆలోచించకపోతే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం తిరగబడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం. కేసులు నమోదు చేయడమే మాకేం కొత్త ఏం కాదు. కేసుల్ని మేమేం తప్పు చేయలేదు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందనే చోట ధర్మంగా వ్యవహరించమని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ అధర్మంగా గతంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించి ఏ రకంగా నష్టపోయిందో మనకందరూ కూడా తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవాలా, ధర్మంగా ఉంటామా అధర్మంగా ఉంటామా. అధర్మంగా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇన్ని వేల మంది కార్మికులు రోడ్లలో ఇంత ఎర్రటి ఎండల్లో వచ్చి ఇల్లు వదిలేసి, బిడ్డలను వదిలి, కుటుంబాలను వదిలి వచ్చారంటేనే ఆ తీవ్రత అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా వ్యవహరిస్తూ ఉండారంటేనే తప్పుడు దూరంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిని మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ ధర్నాను నిర్వహించారు. కనీస వేతనాలు 26,000 ఇవ్వమని ఎప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పుని ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. మహిళలు అందరూ, ఈ స్కీమ్ వర్కర్లు మహిళలే అందరూ కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో వర్క్ చేస్తున్న ఈ మహిళలకు కనీస వేతనం 26,000 ఇమ్మని చట్టం చేసినా ఇంతవరకు ఇలేదు. ఇప్పటికైనా మాకు 26,000 అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఈ స్కీమ్ వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, విఓ ఆఫీస్లో కానీ, సచివాలయంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగులు అనేసి వస్తుంది. మేము గవర్నమెంట్ ఉద్యోగులు వస్తే మాకు కనీస వేతనాలు అమలు చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగులకి ఇచ్చే వేతనం మాకు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా కనీస వేతనాలు అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. గత ప్రభుత్వంలో 43 రోజులు సమ్మె చేశాం. ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మీకు అద్దెలు ఎక్కించిన దానికి మమ్మల్ని ఈరోజు ఆడబిడ్డలని చూడకుండా మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టిన దీనికి కక్షలు సాధిస్తామనేసి మా వేతనాలు వెంటనే పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి కోరుతూ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, సిఐ.